వచ్చేది, తిప్పే దాంట్లో వేస్తే 1.5 గ్లాసే వస్తుంది అంతే. అట్లాగే గానుక్కి దీనికి అంతే. దాన్ని నిల్వ ఉండటం కోసం ఏం చేస్తారు, ప్రిజర్వేటివ్ కలుపుతారుగా దాంట్లో. ఆ ఆస్పెక్టా ఇప్పుడు ఒరిజినల్ నెయ్యి కావాలంటే ఎంత, 3,000 రూపాయలు అవుతుందని వీళ్ళే చెప్పారు. ఇప్పుడు ఎంత కొంటున్నారు, ఇప్పుడు ఎంత కొంటున్నారు? 3,000 పెట్టి కొంటున్నారా కేజీ? చూపించండి, మేము 3,000 పెట్టి కొంటున్నాం, అసలు రేట్ ఇది లేదు. వాళ్ళు తప్పు చేశారయ్యా, మేము 1,00,000 ఆవులు కొన్నాము, ఆ 1,00,000 ఆవుల్ని పెంచుతున్నాం, పాలు తీస్తున్నాం, పెరుగు తీస్తున్నాం, వెన్న తీస్తున్నాం, నెయ్యి చేస్తున్నాం, దాంతో చేస్తున్నాం, ఇది మా బాధ్యత అని చెప్పు సగర్వంగా. వాళ్ళు ఫెయిల్ అయ్యారు మేము చేస్తున్నాం అని చెప్పు. 14-19లో నువ్వు చేసావా? 99-2004లో నువ్వు చేసావా? 94-99లో చేసావా? 82-83-89లో చేసావా? అప్పుడేమో ఆవులు పెడితే తర్వాత వీళ్ళు ఏమైనా తగ్గిపోయారా, తీసేసారా? లేదు కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఓ సిస్టమ్ ఉంది, నోటిఫికేషన్ ఇవ్వటం, అది దాంట్లో కొన్ని రూల్స్ తగ్గించారు. తగ్గిస్తారు. ఎందుకని? 3-4 సంస్థలే కాకుండా 100 సంస్థలు రావాలని కోరుకుంటారు. ఇవాళ వీళ్ళు చెప్పారు కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులతో కొండపైన ల్యాబ్ పెడతామని చెప్పేసి 3 నెలల్లో నెల అన్నారు. ఎందుకని లేట్ అవుతుంది? అక్కడ గనక ఒరిజినల్ గా ల్యాబ్ పర్ఫెక్ట్ సిస్టమ్ లో చెక్ చేయడం బిగిన్ చేస్తే ఒక్క చుక్క నెయ్యి కూడా వెళ్ళదండి, మొత్తం రిజెక్ట్ చేయాలి. ఒక్క చుక్క నెయ్యి కూడా వెళ్ళదు. ఎందుకంటే ప్రిజర్వేటివ్ లేకుండా నెయ్యి నిల్వ ఉండదు.